హే గాయ్స్, సో వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. ఇప్పుడే జస్ట్ ట్రైన్ ఎక్కాం. ఈరోజు కాలేజ్కి వెళ్తా ఉన్నాం. ఈరోజు స్పెషల్ వచ్చేసి యాక్చువల్లీ ఉరుక్కుంటూ వచ్చి ఇప్పుడు ట్రైన్ ఎక్కా. సో రీజన్ ఏమంటే ఆల్రెడీ టైం అయిపోయింది. సో ఎందుకనంటే ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. మనకి ఈరోజు క్లాస్లో అటెండ్ అయితే ఎక్స్ట్రా మార్క్స్ వేస్తా అన్నారు. అందుకోసం ఈరోజు అనేది క్లాస్కి వెళ్తున్నా అనమాట. సో నైట్ షిఫ్ట్కి వెళ్ళి నైట్ నిద్ర పట్టట్లేదు. మార్నింగ్ 6 o'clock 7:30 అప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంది. సో ఇప్పుడే లేచి రెడీ అయిపోయి వచ్చేసాక ట్రైన్ యాక్చువల్లీ నేను కిందికి దిగి వచ్చేదాకా ప్లాట్ఫామ్లో ఉన్నది. సో ఉరుక్కుంటూ వచ్చి ట్రైన్ అనేది క్యాచ్ చేసాం. సో ఇంకొక 30 minutesలో మనము కాలేజీకి రీచ్ అయిపోతాం అనమాట. సో మా ఫ్రెండ్స్ అంతా మెసేజ్ చేశారు. సో ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. రాత్రంతా నైట్ నిద్ర రాలేదు. మార్నింగ్ నిద్రపోయా. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి సాగు కొట్టారు. ఎందుకంటే ఈరోజు ఎక్స్ట్రా మార్క్స్ చూద్దాం క్లాస్లో ఎంతమంది వస్తారో. ఈరోజు ట్విస్ట్. సో నాకు కూడా తెలియదు, లైక్ ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చిద్ది. ఈరోజు అటెండ్ అయితే క్లాస్ సమ్ యాక్టివిటీ చేపించి ఎక్స్ట్రా మార్క్స్ అంట. సో అందుకు ఖచ్చితంగా వెళ్తా ఉన్నా. సో మా క్లాస్లో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, బట్ చూపిస్తాం మీకు. సో ఎంతమంది అటెండ్ అయ్యారు, సో ఏం యాక్టివిటీ ఇస్తున్నారు అనేసి. యాక్చువల్లీ వచ్చేసి అసైన్మెంట్ అయిపోయింది 100%, బట్ ఇది ఎక్స్ట్రా మార్క్స్ అంట. లాస్ట్ మూమెంట్లో ట్రైన్ అనేది దొరికింది నాకు. యాక్చువల్లీ నేను ఎక్కినాక ఇంకొక 10 secondsకి డోర్ అనేది క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. సో వెళ్దామా మళ్ళీ కాలేజ్కి, చూద్దాం ఎంతమంది మా సెక్షన్లో ఎంతమంది అటెండ్ అవుతారు ఈరోజు. సో ఇప్పుడు ఒక వీడియో ఆఫ్ చేసి మా వాళ్ళకి అందరికీ కాల్స్, నాకు అన్ని మిస్డ్ కాల్స్ మెసేజెస్ వచ్చినాయి, అన్నిటికీ రిప్లై ఇవ్వాలి. సో ఇంకోటి వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీరు చూసారో లేదు, సో ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న. సో నిన్న బఫేది వెళ్ళినాము. సో ఏం జరిగినది అని అంటే, సో రుక్కుంటూ వచ్చి ఏం చేయడం కాదు. సో బఫేది ఏం జరిగినదంటే, బఫేకి వెళ్ళి మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాం కదా. మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం జరిగినది అని అంటే, సో ఎవరో ఇక్కడ లోకలెట్ ఒక 4 కుక్కల్ని పట్టుకొని మమ్మల్ని ఫాలో అవుతున్నాడు అనమాట. మమ్మల్ని ఫాలో అయ్యి లైక్ ఎమ్మటి పడతా ఉరుకుతూ ఉన్నాడు. వాని చేతిలో చూస్తే కుక్కలు 4 ఉన్నాయి. సో మేము యాక్చువల్లీ సడన్గా బస్ వచ్చేసింది. సో మేము యాదవ్ బస్ అనేసి ఎక్కేసి 2 స్టాపుల తర్వాత దిగాము. మేమైతే గట్టిగా ఉరికాము, ఒక 100 meters అలా ఉరికాము. తర్వాత మా ఫ్రెండ్ ఒక 2 minutes బ్యాక్ లేట్గా వస్తా ఉన్నాడు వెనకాల. సో వాడెంత కామెడీ అని అంటే, వాడు 2 stops తర్వాత నేను దిగినా కదా, ఆ 2 stops తర్వాత దాకా ఉరుక్కుంటూ వచ్చాడు. వాడు ఉరికిపిచ్చాడంట. సో ఏమైందిరా అని అంటే, ఇలా వచ్చాడు అనేసి అని అన్నాడు. ఓకే, లైక్ మళ్ళీ వెళ్ళిపోయాడు అని అంటే, యాదవ్ సందులోకి వెళ్ళిపోయాడు అని అంటున్నాడు. సరే ఓకే ఫైన్ అనుకున్నాం. తర్వాత ఒక బస్ చూస్తే 7 minutes ఉంది. సో తర్వాత ఒక 2 minutes తర్వాత ఏం చేశాడంటే, వెనకల అంతా ఓపెన్ ఏరియా ఉన్నది. సో ఓపెన్ ఏరియా అంటే ఆ ఏరియా నుంచి వచ్చేసాడు. ఆ కుక్కలు చూస్తే అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉన్నాయి. సో వచ్చాడు, అడిగాడు, నువ్వేనా లీడర్ గా హూ రన్నింగ్ దేర్ అనేసి అన్నాడు. సో నేను కాదు అని చెప్తా. సో నేను కాదు అని అంటే, మళ్ళీ ఎక్కడి నుంచి నువ్వు అని అన్నాడు. సో ఇక్కడి నుంచి అని చెప్తా. సో మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో ఎందుకున్నావు అని అంటే, సో నేను ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చాడు, సో ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చినా అని చెప్తా. ఓకే, మళ్ళీ కనపడొద్దు ఈ ఏరియాలో, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ నెక్స్ట్ టైం హియర్ అని అన్నాడు. సో ఇంకా నేనేమన్నది ఊరికే ఉన్నా. ఆ కుక్కలు చూస్తే ఎలా ఉన్నాయి అంటే అలా ఉన్నాయి. వాడు చూస్తే వాడు మా అంటే ఎందుకు పడుతున్నాడో కూడా మాకు అర్థం కాలేదు. తర్వాత మాదే స్టాప్లో ఇంకొక వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాడిని గెలుక్కున్నాడు. వాడిని గెలుక్కొని, సో నీ పేరేంటి అని అడిగాడు.
నువ్వెందుకు ఈ స్టాప్లో ఉన్నావు అని అడిగాడు. తర్వాత ఉండి అక్కడ బస్ స్టాప్లో ఉండేవాడు ఏమన్నాడంటే, సో అది థ్రెటనింగ్ మీ అని అన్నాడు. అది థ్రెటనింగ్ మీ అని అంటే లైక్ ఉండి లైక్ ఐ డోంట్ వాంట్ టు సీ యూ గైస్ నెక్స్ట్ టైం ఇన్ దిస్ ప్లేస్ అని అన్నాడు. నాకు అర్థం కాలేదు వాడు ఎందుకు అంటున్నాడో, అందరికీ భయపడుతున్నాడో, ఎందుకు ఈ ఏరియాకి మళ్ళీ రావద్దని చెప్తున్నాడో అర్థం కాలేదు. నిన్నైతే లిటరలీ మా ఫ్రెండ్ ఎంత భయపడినాడంటే అంత భయపడినాడు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే లైక్ మనం ఏదో తప్పు చేస్తామని ఏం కాదు. సో ఏమైనా ఇష్యూ జరిగింది అనుకో, సో మనం స్టాంపింగ్కే ఇష్యూ అనేది వచ్చింది అనమాట. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. సో స్టూడెంట్స్కి వచ్చినాం, సో అంతా స్మూత్గా వెళ్తే వెల్ అండ్ గుడ్. ఒక్కరోజు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా లిటరలీ, సో అందుకే జాగ్రత్తగా ఉండండి. సో చూద్దాం, వెళ్దాం, పదండి వెళ్దాం. క్లాస్కి అయితే ఒక 15 minutes 20 minutes లేట్ అయింది. ఇట్స్ ఫైన్, 20 minutes లేట్ అయినా మనం అటెండెన్స్ మాన్యువల్గా వేయించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మెయిన్గా మా వాడు వస్తాడు ఈరోజు క్లాస్కి, ఎన్నో రోజుల తర్వాత ఈరోజు వస్తున్నాడు. సో వాడిని కూడా చూపిస్తాను నేను. మా సెక్షన్లో ఒకడు ఉన్నాడు, సో ఇంకొక ఇద్దరు వేరే సెక్షన్ అనమాట. సో వాళ్ళని చూపించలేను, బట్ మా వాడు ఒకడు ఉన్నాడు, వాడిని ఒకటిని చూపిస్తా వీడియోలో. ఇప్పుడే లువాస్ నుంచి దిగాను. సో జస్ట్ ఒక వాక్ చేయాలి. సో ఈరోజు వేరే క్యాంపస్లో ఉంది మనకి క్లాస్ అనేది. ఆల్రెడీ టైం అయిపోయింది. సో మా ఫ్రెండ్కి చెప్పా కాల్ చేయరా అనేసి. వాడు చూస్తే ఏంద్రా ఒకేసారి కాల్ చేస్తున్నానంటే నువ్వు రావనుకున్నారా అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడే రాడు క్లాస్కి. ఏందో ఈరోజు అపురూపంగా వచ్చేటట్టున్నాడు. చూద్దాం. సో ఎక్స్ట్రా మార్క్స్ కోసం ఎంతమంది వస్తారో నేను ఈగర్గా వెయిటింగ్ చేస్తాను, చూద్దాం అనుకుంటున్నా క్లాస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలియాలి కదా. ఇక్కడ చూడండి బీర్ది. ఇంకోటి నేను రీసెంట్గా పార్ట్ టైం అనేది చేంజ్ అయ్యానమాట. సో మీరు రీసెంట్ వీడియోస్లలో చూడొచ్చు, నేను యూనిఫామ్లో వీడియో తీస్తా ఉన్నా. సెక్యూరిటీ లైసెన్స్ వచ్చింది కదా మనకి, బ్లాగ్లో చెప్పాను కదా. సో మనకి సెక్యూరిటీలో పార్ట్ టైం వచ్చిందనమాట. సో మంచి కంపెనీ, మంచిగా ఉంది. నైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నా. సో అందుకు టైం దొరికినప్పుడు నైట్ షిఫ్ట్లోనే వీడియోస్ చేస్తూ ఉన్నా. ఈ క్యాంపస్ కాదు, ఇంకొక క్యాంపస్కి వెళ్ళాలి మనం. అంత దూరం నడవాలి ఇప్పుడు. యాక్చువల్లీ ఏమవుతుందంటే నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ అనుకుంటున్నా. సో అందుకే ఈరోజు ఏమైందంటే నైట్ షిఫ్ట్ లేదు. సో ఈరోజు ఏమైంది, అది చేస్తా నైట్ సంథింగ్ 1 గంట కల్లా మెలకు వచ్చేసింది. ఒక 2-3 hours పనుకోగానే మెలకు వచ్చేసింది. మెలకు వస్తే కామన్ మొబైల్ వాడుతూ ఉన్నా, ఇంకా పనుకోలేదు. ఇంకా అలాగే నార్మల్గా ఏమైపోయిందని అంటే వీళ్ళంతా కొన్ని పెండింగ్ కాల్స్ ఉంటే కాల్స్ మాట్లాడి సెప్టెంబర్ ఇంటేక్కి కొన్ని అప్లికేషన్ ప్రాసెస్ చేసిన. సో అలా చేస్తా కూర్చున్నా. మార్నింగ్ సంథింగ్ అరౌండ్ లైక్ 6కి 7కి అనుకున్నా, మళ్ళీ లేద్దాంలే అనేసి. కానీ లేట్ అయిపోయింది ఈరోజు. వీడి ఈ క్యాంపస్లో ఎందుకు చేంజ్ చేస్తాడో ఏందో, నడుచుకొని పోవాలంటే కావట్లేదు అసలు, అంత దూరం. ఇంకోటి స్కామ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో ఈవెన్ ఇక్కడికి వచ్చినా వస్తూ ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్త. సో రీసెంట్గా నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టా, నాకు ఇప్పుడు దాకా రాలేదు. కానీ అది ఎలా వచ్చిందో యాన్ పోస్ట్ టైప్లో నాకు మెసేజ్ వచ్చిందంట. యాన్ పోస్ట్ అంటే ఇక్కడ
కొరియర్ సర్వీస్ వాళ్ళు చేస్తారనమాట. సో అదొక ఫేక్ వెబ్సైట్, ఐ మీన్ యాన్ పోస్ట్ వాళ్ళది ఎవరో ఫేక్ వెబ్సైట్ చేసి సో అలా కనిపించేలాగా మీ ఆర్డర్ ఇలా డెలివరీ క్యాన్సిల్ అయింది, సో ఈ లింక్ క్లిక్ చేయండి అనేసి మెసేజ్ వచ్చింది. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం వైఎన్ మెసేజ్ చేయమని చెప్పారు. నాకు తెలుసు అది ఫేక్ అనేసి. సో మీకు డెమాన్స్ట్రేట్ చూపిద్దాము ఏం జరిగింది ఇక్కడ అనేసి నేను యాక్చువల్లీ వైఎన్ మెసేజ్ పెట్టిన, కానీ వాడు రిప్లై ఇవ్వలేదు. బట్ నేను ట్రై చేస్తా ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి, సో దట్ మన వాళ్ళకి అందరికీ తెలిసిద్ది ఏమి అనేసి. సో ఎందుకంటే నాకు అర్థం కాదు ఏంటంటే నేను కరెక్ట్ ఆర్డర్ పెట్టిన టైంలో వానికి ఎలా తెలిసింది నాకు అదొకటి అర్థం కాలేదు పాయింట్. ఇప్పుడు దాకా నాకు అలాంటి మెసేజెస్ రాలేదు, బట్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టగానే ఇలా మెసేజెస్ ఎలా వచ్చినాయో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తా సో వీడియో చేయడానికి, వీడియో చేసి సో అయితే ఆ లింక్ని మనం ఎలా చూడొచ్చు, ఒక ఫేక్ లింక్ జెన్యున్ లింక్ అనేసి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. లాస్ట్ టైం మనకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఏమైందంటే రోడ్ పాస్ అవుతూ ఉంటే, సో నార్మల్ రోడ్ పాస్ అవుతూ ఉన్నా, సో కింద పడితే లైక్ ఓల్డ్ మొబైల్, ఈ మొబైల్ కాదు, సో చాలా రోజులైంది ఇన్సిడెంట్ జరిగి. మొబైల్ పడితే స్క్రీన్ గ్లాస్ అనేది పగిలిపోయిందంటే అంత స్క్రాచెస్ పడిపోయింది. ఇలా పడి అలా లాస్ట్కి పోయి తగిలింది అనమాట. సో స్క్రీన్ గ్లాస్ అనేది పగిలిపోయింది. సో కింద పడినా కదా, లిటరలీ ఎవరు పట్టించుకోరు ఇక్కడ కింద పడినామనుకో. సో మన హెల్త్ మనమే చూసుకోవాలి. సో అందుకే జాగ్రత్తగా ఉండండి. సో నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా, హెల్త్ మాత్రము ఇక్కడ ఇదైందనుకో మనకి చాలా కష్టము. సో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హెల్త్ పరంగా మాత్రం. నేను ఈరోజు ఒకసారి ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తానన్నాను కదా, సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ దీనికి ఒక 1 మార్క్ ప్లస్ దీనికి ఒక 2 మార్క్స్. మనం ఈ 2 ఫైల్స్ అప్లోడ్ చేస్తే 3 మార్క్స్ ఎక్స్ట్రా ఇస్తారంట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ 2 ఫైల్స్ని అప్లోడ్ చేయాలి, క్వశ్చన్స్ ఇచ్చారు లోపల. సో జస్ట్ మనకు అప్లోడ్ చేస్తే ఫైనల్ సబ్మిషన్కి మనకి ఎక్స్ట్రా 3 మార్క్స్ అనేది ఉంటుంది అనమాట, యాడ్ అయ్యింది. ఎవరైతే క్లాస్కి వచ్చారో సో వాళ్ళని నోట్ చేసుకున్నారు ప్రొఫెసర్. సో అలా నోట్ చేసుకొని సో ఇప్పుడు ఎవరైతే సబ్మిట్ చేస్తారో సో వాళ్ళకొకటే ఈ ఎక్స్ట్రా మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఈరోజు టోటల్గా వచ్చేసి ఒక 5-6 మంది వచ్చారు. సో ఈ 5-6 మంది పేరు నోట్ చేసుకొని సో వాళ్ళకొకటే ఈ ఎక్స్ట్రా మార్క్స్ అనేది అయ్యింది అనమాట. సో జస్ట్ ఏం లేదు, ఒక 12 అవర్స్ టైం ఇచ్చారు సబ్మిట్ చేయడానికి. 12 అవర్స్ లోపల సబ్మిట్ చేస్తే మనకి ఎక్స్ట్రా మార్క్స్ అనేది జస్ట్ ఇది ఫీడ్బ్యాక్ లాగా ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఒక క్వశ్చన్ నార్మల్గా అడిగారు. సో ఇది ఇచ్చేసి ఎక్స్ట్రా 3 మార్క్స్ అంతే. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అవుతూ ఉంది. సో క్లాస్ అయిపోయింది, 2 క్లాసులు అయిపోయినాయి. సో అదొకటి అసైన్మెంట్ ఒకటి అది ఇచ్చారు కదా, అదొకటి సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేస్తే మనకి ఈరోజు టాస్క్ అయితే అయిపోతుంది. సో ఇంకొకటి మనకి అసైన్మెంట్స్ ఉన్నాయి. సో ఈ 13th లోపల మనకి అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ కంప్లీట్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ హోండా బైక్ ఉంది ఒకటి, నేను చూపిస్తా. సో వెనకాల చూడండి. సో ఇక్కడ బైక్స్ చూడడం రేర్. సో ఇక్కడ చూడు బైక్ హోండా, యా మోడల్లో తెలుసు. సో హోండా బైక్ ఉంది ఇక్కడ. సో చాలా రేర్గా నడుపుతారు అనమాట బైక్ మాత్రం ఇక్కడ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. లైక్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.